మీడియా ఒక నకిలీ స్టేట్మెంట్‌ను ప్రచారం చేస్తూ, ఆమె తన బతుకు తెరువు కోసం ఈ దారిని ఎంచుకున్నట్లు చెప్పినట్లు ప్రచారం సాగింది. కానీ, శ్వేతా బసుప్రసాద్ అనంతరం ఒక లేఖ ద్వారా స్పందిస్తూ, ఆమె అలాంటి మాటలు ఎప్పుడూ చెప్పలేదని, పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేకపోయిందని చెప్పారు. ఆమెపై ఉన్న ఆరోపణలన్నీ అర్థరహితమని, ఆమెను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. అయితే ఈ సంఘటనల వల్ల ఆమె మానసికంగా ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు. మీడియా తప్పు కథనాలు రాయడం వల్ల ఆమె తల్లిదండ్రులు, స్నేహితుల మధ్య అపహాస్యం ఎదురయ్యింది. అయినప్పటికీ ఆమె దృఢంగా నిలబడి జీవితం పట్ల గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవాలని సంకల్పించుకున్నారు. కేసు ముగిసిన తరువాత కొంతకాలం శ్వేత తెరపైకి కనిపించలేదు. కానీ 2016 నుంచి ఆమె మళ్ళీ తన కెరీర్‌ను ప్రారంభించారు. బాలీవుడ్, డిజిటల్ మీడియా ద్వారా అవకాశాలను వెతుక్కుంటూ నటనపై ఆసక్తిని కొనసాగించారు.